అనుదిన వాక్య భాగానికి స్వాగతం. మరి ఈరోజు ధ్యానంగా ఇర్మీయా గ్రంథం నుంచి 11వ అధ్యాయం 12వ వచనం చదువుకుని ముందుకు సాగుదాం. యూదా పట్టణస్థులను యెరూషలేము నివాసులను పోయి తాము ధూపార్పణము చేయు దేవతలకు మొరపెట్టెదరు గాని వారి ఆపత్కాలములలో అవి వారిని ఏమాత్రమును రక్షింపజాలవు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మా తండ్రి, మీ మహాకనికరం బట్టి, కృపను బట్టి, మరి ఇర్మీయా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనంలో యూదా పట్టణస్థులను యెరూషలేము నివాసులను పోయి ధూపార్పణం చేయు దేవతలకు మొరపెట్టుదురు కానీ వారి ఆపత్కాలంలో అవి వారిని ఏమాత్రం రక్షింపజాలవు అని సెలవిచ్చిన మాట ప్రభావం ఇప్పుడు ధ్యానించుకోబోతున్నాం. మీ మహాకనికరం బట్టి, కృపను బట్టి, వాక్య భావన సత్యాన్ని మేము గ్రహించినట్లు, అర్థమైనట్లు, మరి అర్థం చేసుకొని నడవటానికి అనుగుణంగా ఉన్నట్లు మీ కృప చేత మాకు అర్థమైనట్లు వినేవారికి, బోధించే వారికి దయచేయమని యేసుని ప్రార్థిస్తున్నాం తను. ఆమేన్. చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, యూదా పట్టణస్థులను అంటేగా దేవుని స్తుతిస్తున్నాం అని చెప్పుకునే సంఘాలు, యెరూషలేము నివాసులను అనగా మేము క్రైస్తవులము అని పేరు పెట్టుకున్న సంఘాలు, యెరూషలేము బాగుగా కట్టబడిన పట్టణంలో కట్టబడి ఉన్నావు అని దేవుని చేత కట్టబడిన సంఘాలు. యూదా పట్టణస్థులు అంటే యూదులు కాకే తాము యూదులు అని చెప్పుకునే సమాజం. జాగ్రత్తగా వినాలి. ఎందుకు వారి ప్రార్థన దేవుడు వినడు, ఎందుకు దేవుడు వారిని రక్షించడు అంటే దేవుని యొక్క వాక్యం చెబుతున్నది. ఎందుకు వారిని దేవుడు రక్షించటం లేదు, ఎందుకు దేవుడు వారిని కనికరించటం లేదు, ఎందుకు దేవుడు వారి ఆపత్కాలలో దేవుడు వారిని మరి ఆదుకోవట్లేదు. దేవుడు మనకు ఆశ్రమను దుర్గమునే అన్నాడు. ఆపత్కాలంలో నమ్ముకున్నది సహాయకుడు అని రాసి ఉన్నది కదా. నా నామన మీరు మొరపెడితే నేను ప్రార్థన ఆలకించి విడిపిస్తానని రాసినది కదా. మరి ఎందుకు వారి ప్రార్థన వింటలేదు అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ వాక్యం చెప్తున్నది, ఎందుకు దేవుడు మన ప్రార్థన వింటలేదు, ఎందుకు వింటలేదని వాక్యం చెప్తున్నది. యూదా పట్టణస్థులను యెరూషలేము నివాసులను పోయి తాము ధూపార్పణము చేయు దేవతలకు మొరపెట్టుదురు కానీ తాము ధూపార్పణము చేయు, ధూపార్పణం అంటే అర్థమేం తెలుసా? ఎవరి వైపైతే సహాయం కొరకు చేతులు ఎత్తుతున్నామో, ఏ మానవుల కొరకైతే, ఏ డబ్బు ఉంటే నాకు సమస్య పరిష్కారం అయితే డబ్బు వైపైతే పరిగెత్తి చేతులు దాపి డబ్బును సాధించుకుంటున్నామో, ఎవరైతే మరి దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని మాట వినాలి, అన్నిటికంటే అందరికంటే ఒక్కొక్క ముందు దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే మనం మనుషులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. మనుషుల సహాయం, రాజులు నమ్ముకుంటు కంటే, మనుషులు నమ్ముకుంటు కంటే యెహోవా ఆశ్రయించడం మేలనే వాక్యాన్ని పక్కన పెడుతున్నాము. మనుషుల సహాయం కొరకు, వారి ఆస్తే వారికి ఆశ్రయపట్టణము. ఆశ్రయం మనకు దేవుడిగా ఉండాల్సింది. మనం ఆస్తిని ఆశ్రయిస్తాం సమస్య పరిష్కారం చేసుకోవటానికి, డబ్బును ఆశ్రయిస్తాం సమస్య పరిష్కారం చేసుకోవటానికి. కాబట్టి ఇవన్నీ దేవునికి కోపం పుట్టిస్తాయి, ఇవన్నీ దేవునికి చాలా దుఃఖం పుట్టిస్తాయి. చాలామంది గ్రహించట్లే, క్రైస్తవులైండి కూడా యూదా పట్టణస్థులుగా పేరు తెచ్చుకుంటూ క్రైస్తవ సమాజం ఇవన్నీ చెప్పుకుంటున్నారు, దేవుని భక్తులను, దేవుని బిడ్డలను చెప్పుకుంటున్నారు. ధూపార్పణం అసలు ఎవరు చేయాలి? ధూపార్పణం అంటే అర్థమైంది, ఎవరిని స్తుతించాలి, జీవ ఫలం ఎవరికి అర్పించాలి. మనకు పెదవులు ఉన్నాయి, ఆ పెదవులు ఎవరికి అర్పించాలి? మనం దేవునికి స్తుతించడానికి, దేవుని కనపరచడానికి, దేవునికి కొనియాడటానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని సాక్ష్యం చెప్పడానికి, దేవుని బోధ చేయటానికి, దేవుని మాటలు చెప్పడానికి, దేవుని ముచ్చట్లు పెట్టడానికి, దేవుని అద్భుతాలు వివరించడానికి మనం పెదవులు ఉపయోగించాలి. ధూపార్పణం చేయి దేవతలు. దేవతలు ఎవరు? మనుషులే దేవతలు. దేవతలు ఎవరు? ఈ లోకంలో ఉన్న ఆరాధించబడే దేవతలే. కొంతమంది అటువైపు కూడా వెళ్ళే యూదా పట్టణస్థులు ఉన్నారు, యెరూషలేము నివాసులు ఉన్నారు. ఆ రోజుల్లో నిజంగా కూడా వెళ్ళారు వాటి వైపు. ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కువ వెళ్ళటం లేదు. కానీ ఆపత్కాలంలో వారు మొరపెట్టుదురు, కానీ
చాలామంది మనుషుల మీద ఆధారపడుతున్నారు. మేమైతే ఎంతోమంది అబార్షన్స్ అయిన స్త్రీలను చూస్తున్నాం, క్రైస్తవ స్త్రీలను. పిండం పెరగట్లేదు, తీసేయాలి అంటే ఇక చెప్పొద్దు. అక్కడ పొరపాటు, డాక్టర్ల పొరపాటు ఏం జరిగిందో, ఎదిగే పిండాన్ని తీసేసారు. అవయవాల లోపాలు ఉన్నాయి, తీసేయాలని అంటే మరి విశ్వాసంతో కొంతమంది ఏమైనా సరే అవయవాల లోపాలు ఉంటే అవయవాల లోపాలతో పుట్టినా సరే దేవుడు ఎట్టిచ్చినట్టు స్వీకరిస్తాను దేవునికి మరి పెడితే, మరి ఏ అవయవాల లోపాలు లేకుండా పుట్టిన పిల్లలు కూడా ఉన్నారు. మరి అప్పుడు డాక్టర్ల జ్ఞానాన్ని ఏం జ్ఞానం ఉందో మీరే చెప్పండి. డాక్టర్లు చెప్పింది నిజమే, కానీ విశ్వాసం గొప్పది. అది ఆ మాటలు పెడచొని పెట్టి దేవుని వైపు తిరిగి విశ్వాసం నుంచి డెలివరీ అయిన సహోదరి ఓర్చుకొని సహించుకొని డెలివరీ అయిన సహోదరికి విశ్వాసం పెద్దది. నన్ను భయపడతారు, నువ్వు బాగుపడవు, ఏజ్దేవుని నమ్ముకుంటే మన దేశపు దేవుడు కాదు అని ఎన్నెన్నో రకాలుగా హీన దశలోకి మనం నెట్టేయాలని సైతాను ఎంతోమందిలో ఉండి మనని ప్రేరేపించి పురుగొల్పి పక్క తీసుకెళ్తుంది. అందుకొరకు ఒకటే మాట, ఇప్పుడు ఇలాంటి లోపాలతో లేదా ఇలాంటి భయభీతులతో మనం కలవరపరిచేవారు ఉన్నారే దేవుని వైపు తిరిగినప్పుడు. అయితే దేవుడు కూడా అన్నాడే, అలాంటి పని చేస్తే మేము ప్రార్థన వినని దేవుడు కూడా చెప్పిండే. అయితే 103వ కీర్తన 6వ వచనం వీటన్నిటిని కొట్టివేస్తుంది. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చును. దేవుని స్తోత్రం. ఎంతోమంది యవన స్త్రీలు భార్య భర్తలు విడిపోయిన వారు ఉన్నారు. వాళ్ళకి మేము బోధించినాం. మాకు తారసపడ్డ వారికి, మాకు ఎదురైన వారికి, దీనత్వాన్ని బట్టి యేసుని అంగీకరించిన వారికి మేము ఇలా చెప్పాము, అమ్మ నీ భర్త నీ దగ్గరికి తప్పకుండా వస్తాడు, నువ్వు మాత్రం యెహోవా నీతి క్రియలు జరిగించుచు, అప్పులు తీరాలన్నా యెహోవా నీతి క్రియలు జరిగించుచు, వ్యాపారంలో లాభం రావాలన్నా యెహోవా నీతి క్రియలు జరిగించుచు, నేను హింసించే భర్త ఉన్న యెహోవా నీతి క్రియలు జరిగించుచు, నువ్వు చదువులో ఫెయిల్ అవుతావు నీకు భయం ఉన్న యెహోవా నీతి క్రియలు జరిగించుచు, నేను పరీక్ష రాయలేను ఫెయిల్ అవుతాను అనే భయం ఉన్న యెహోవా నీతి క్రియలు జరిగించుచు, నాకు మంచి రోజుల్లో నాకు నిరీక్షణ లేదు, ఎందుకు బతకాలని జీవితం మీద విరక్తి పెట్టిన యెహోవా నీతి క్రియలు జరిగించుచు, నువ్వు ఏ సమస్యను బట్టి ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలని అనగా ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నావో ఒక్కసారి నా మాట ఆలోచించి యెహోవా నీతి క్రియలు జరిగించుచు బాధపడండి. ఇప్పుడు నీతి క్రియలు జరిగించకుండా బాధపడ్డావు. దేవుని నీతి ఉందో మేము బోధిస్తాం, ఆయన క్రియలంటే మేము తేటపరుస్తాం. మేమే భక్తులం అని చెప్పట్లేదు. నువ్వు కూడా హృదయపూర్వకంగా నువ్వు గాయంతో ఉన్నావు కనుక ఆ పని నువ్వు చేయలేవు, నువ్వు బాధతో ఉన్నావు కనుక నువ్వు ఆ పని చేయలేవు. మేము సాక్ష్యం ఇస్తాం. ఎంతమంది సాక్ష్యం ఇవ్వాలనో మేము సమాజానికి రండి, క్రైస్తవ సమాజానికి రండి, క్రైస్తవ సంఘాలకు రండి, మీకు సమీపంగా ఉన్న మందిరాలకు వెళ్ళండి. అలాగే యూదా పట్టణస్తులారా, క్రైస్తవులారా, నిజమైన సంఘం లేదా పరిశుద్ధాత్మాభిషేకం నింపబడిన సంఘాలు ఉన్నాయి. ఈ మధ్యన అసలు టీవీలో కూడా వాక్యం మీ దగ్గరికి వస్తుంది, మీ చేతిలోకి వస్తుంది. అవి ఓపెన్ చేసి చూడండి. శ్రేష్టమైన భక్తులు, భాషలు మాట్లాడే భక్తుల యొక్క 4 రకాల సంఘాలు ఉంటాయి. ఆ సంఘాలు వీక్షించండి, ఆలకించండి వాళ్ళ మాటలు. లేకపోతే దేవుని సన్నిధికి రండి. లేకపోతే ఎంతోమంది సేవకులు కూడా మిమ్మల్ని ధైర్యపరిచేవారు, బలపరిచేవారు, పట్టించుకునేవారు, ఆదరించేవారు. కొందరైతే సహాయం చేసేవారు, అన్ని రకాలుగా సాయం చేసేవారు, కొన్ని ఆధ్యాత్మికంగా సాయం చేసేవారు కూడా ఉన్నారు క్రైస్తవ సమాజంలో. అలాంటి వారి దగ్గరికి వెళ్ళండి. భేదాలు పెట్టుకోకండి. ఆత్మ లేని వారు భేదాలు కలిగేస్తారని రాస్తున్నది. దయచేసి మీకు మంచి రోజులు ఉన్నాయి, మంచి భవిష్యత్తు ఉన్నది. నేను చెప్తున్నా, మీరు మంచి జ్ఞానం, మంచి భవిష్యత్తుతో మీ సమస్యలు పరిష్కారం చేసుకుంటారు. దేవుడు అంటాడు, యెహోవా నీతి క్రియలు జరిగించుచు బాధింపబడే వారు అందరికీ న్యాయం తీస్తాడని రాసింది. 73వ కీర్తనలో 1వ వచనంలో ఇలా రాస్తున్నది. 73వ కీర్తనలో 1వ వచనంలో ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిత్యముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఇశ్రాయేలుగా పట్టుదలతో ప్రార్థించేవారు, ఇశ్రాయేలు ఎడల
హృదయుల ఎడల. ఎవరి పట్ల ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల హృదయం శుద్ధిగా ఉంచుకో. దేవుని వైపు తిరిగినప్పుడు పట్టుదలతో ప్రార్థన చేయి. పట్టుదలతో ప్రార్థన చేసే సమయంలో హృదయం శుద్ధిగా ఉండాలి. నిత్యముగా దేవుడు దయాళుడు, ఖచ్చితంగా నీ సమస్య పరిష్కారం చేస్తాడు. నేను పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాను, కానీ హృదయం శుద్ధిగా లేదు. 3 రోజులు ఉపవాసుడు నా పాపాలు, జన్మ కర్మ పాపాలన్నీ పుట్టిన కానించి ఈ రోజు వరకు మొత్తం జలగడిగిన దేవా, నా అతిక్రమ కీళ్ళను బట్టే గాయపరచబడి ఉన్న, దోషాలను బట్టే నలగొట్టబడి ఉన్న, సమాధాన శిక్ష నీ మీద పడింది. ఆనాడు సెలవు వేసింది వాళ్ళు కాదు, నా క్రియలే, నా తలంపులే, నా చేతులు చేసిన పాపాలు, కడుపు చేసిన పాపాలు, వీపు చేసిన పాపాలు, కాళ్ళు చేసిన పాపాలను పశ్చాత్తపడ్డా. అప్పుడు దేవుని గొప్ప చేత 3వ రోజున 3 రోజులు కట్టుకు ఉపవాసం, అన్నం తినకుండా, నీళ్ళు తాగకుండా, హోమం కొనకుండా ఒక గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని హృదయాన్ని శుద్ధి చేసుకున్న, కడుక్కున్న, పట్టుదలతో ప్రార్థన చేయడం ప్రారంభించిన. 3 రోజులు అన్నపానాలు మానేటువంటి పట్టుదల కాదంటారా? 3వ రోజున దేవుడు ఎందుకు ప్రత్యక్షమైండు. మామూలు ప్రత్యక్షత కాదు, నా నోట్లోనే నా పెదవులనే, నా హృదయాన్ని వశపరుచుకొని నా నోట్ల నుంచే వాక్యం బయటకు వచ్చింది. ఒక అన్యజనుడైన నా లోపల నుంచి నా నామం కొనుకదు, నిద్రపోదు అనే శబ్దం నాకు తెలియకుండా నా అంతరంధ్రం నుంచి బయటకు వచ్చింది. నేను చనిపోదాం అనుకున్న రోజు దేవుడు అనబడేవాడు ఉన్నాడా? వాడు ఉంటే పండుకుండా నిద్రపోతున్నా అనుకున్నా. కానీ దేవుడు నా హృదయం శుద్ధి చేసుకుని పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు మాట్లాడాను నాలో నుంచి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు నన్ను ప్రేరేపిస్తూ, దర్శనాలు ఇస్తూ, ప్రత్యక్షిస్తూ, కళలో మాట్లాడుతూ, ప్రవచనాలు ఇస్తూ, భాషల అర్థం చెబుతూ, అద్భుతాలు చేస్తూ, మహత్కాలు చేస్తూ, సూచకలు చేస్తూ, నేను పడిపోకుండా భక్తుల ద్వారా హెచ్చరిక చేస్తూ, మరి నాయకుల ద్వారా హెచ్చరికలు చేస్తూ, సేవకుల ద్వారా, సేవకుల ద్వారా హెచ్చరిక చేస్తూ, ప్రార్థన చేస్తూ, ఆదరిస్తూ, ఓదారుస్తూ, సహాయం చేస్తూ, బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. నాకు సహాయం చేసిన దేవుడు మీకు కూడా సహాయం చేయనుగాక. యెషయా గ్రంథం 42:19 నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? చెప్పండి. దీన్ని బట్టి ఇప్పుడు సంఘాలు, సమాజాలు ఎంత గుడ్డితనంతో ఒకసారి అర్థం చేసుకోండి. నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డివాడు? నేను పంపు దూత తప్ప మరెవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప ఎవరు గుడ్డివాడు? నా సేవకుడు తప్ప ఎవరు గుడ్డివాడు? ఎన్ని తెల్ల గుడ్డితనాలు! 1, 2, 3, 4 భేదాలు. ఎప్పుడైతే సంఘాలలో భేదాలు పుట్టిస్తున్నారో, భేదాలు నమ్మే వారందరూ గుడ్డితనంకి వెళ్ళిపోతున్నారు. పరిశుద్ధాత్మ లేదని భేదం, ఎగరటం ఏంటిదనే భేదం, గంతులు వేయటం ఏంటిదనే భేదం, భాషలు ఏంటిదనే భేదం, అద్భుతాలు ఎక్కడున్నాయనే భేదం, ఆశ్చర్యకాలు ఎక్కడున్నాయి. ఇవన్నీ ఎవరి కార్యాలు? దేవుడు చేసిన కార్యాలా? సంఘాలు చేసే కార్యాలా? భక్తులు చేసే కార్యాలా? ఆభరణాలు పెట్టుకుంటే తప్పేంటి అనే భేదం, దేవుడు తీయమన్నాడా అనే రాగాలు చెప్పటం, కొంగునెత్తేసుకోకపోతే ఏమవుతుంది? కొంగునెత్తేసుకోమని ఎక్కడ రాసినది? లేకపోతే ఎంటికలే పెట్టకొంగని రాసలేదా? ఎన్ని రకాల భేదాలండి! బాబా ఇవన్నిటి నుంచి భార్యాభర్తలు కలిసి సేవ చేయద్దట, అది శ్రేష్టమైన సేవ అట. భేదాలు, సైతాను ఎన్ని రకాలుగా గుడ్డితనం కలిగేస్తుంది. ఎవరికి? సేవకులకు. ఎవరికి? దూతలకు. ఎవరికి? భక్తులకు. ఎవరికి? ఆయన ఏర్పాటు చేసుకున్న సేవకులకు. పేతురు మాత్రం అనలేదా? యేసుప్రభు ఎవరు ఆయనకు తెలవనే తెలియదు. అది గుడ్డితనం కదా మరి? కనుక దయచేసి ఆలోచించండి, వివేచించండి. ప్రమాదాలు పడిపోతాం. గుడ్డితనం నుంచి ఇప్పుడు మనం శరీరంతో, ప్రాణంతో ఉన్నప్పుడే బయటపడకపోతే తీర్పు, ఇద్దరికి తీర్పు లేదండి. క్రీస్తు యేసునందున్న వారికి తీర్పు లేదు, నమ్మని వారు కూడా తీర్పు లేదు. తీర్పు అంటే ఏంది? కాలయాపన చేయటం. తీర్పు అంటే ఏంది? ఇప్పుడు చూడండి, కోర్టు కేసు పెట్టుకున్నావు, తీర్పు తీర్చాలి, కాలయాపన చేస్తుండే ఆయన. ఎందుకో తెలుసా? నువ్వు మారాలని కాలయాపన చేస్తున్నాడు. వింటున్నారా? క్రీస్తులో ఉన్న వారికి తీర్పు ఏమి లేదు, పరలోకం వెళ్ళిపో. క్రీస్తులో లేని వారికి తీర్పు ఏం లేదు. ఎప్పుడో తీర్పు తీర్చండు సైతాను అనుసరించే వారికి
ఈ లోకాధికారి ఎప్పుడూ తీర్పు పొంది ఉన్నాడు అని రాసి ఉంటుంది యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో. వింటున్నారా? కనుక లోకాధికారికి ఎప్పుడు తీర్పు అయిపోయింది. లోకాధికారిని అనుసరించేవారిని, లోకాధికారిని పూజించేవారిని, లోకాధికారిని ధూపం వేసేవారికి, లోకాధికారి అడుగుజాడలు నడిచేవారికి లోకం మీద పడిన తీర్పు ఎప్పుడో జరిగిపోయింది. మళ్ళీ తీర్పు అనేది ఉండదు. తీర్పు ఏంటంటే నమ్మి యేసుదేవుని నమ్మి దేవుని యొక్క క్రియలు, పరిశుద్ధాత్మని యొక్క క్రియలు, దర్శనాలు, ప్రత్యక్షతలు, ప్రవచనాలు, భాషలు, అర్థం చెప్పటం, అద్భుతాలు, మహత్కార్యాలు, సూచ్యక్రియలు, ప్రవచనాలు చెప్పటం, ఇవన్నీ ఆయన కార్యాలు, పరిశుద్ధాత్మని కార్యాలు. వాటిని నమ్మని వారికి మాత్రం భయంకరమైన తీర్పు, శిక్షలు. ఈ భూమి మీద శరీరంతో ఉండగానే క్రైస్తవులకు ఉన్న శిక్షలు అన్నిల జనాలు కూడా ఉండవు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. చూసిన క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన ఉంటకు తను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకున్నాను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నాను. అంటే మీరు కూడా పరిమళ వాసన రండి. పరిమళ వాసన ఎప్పుడు వస్తుంది తెలుసా? అందరినీ ప్రేమించినప్పుడు, అందరినీ గౌరవించినప్పుడు, అందరినీ ఆదరించినప్పుడు, అహరోను గడ్డం మీదుగా కారి అంగీల అంచుల వరకు దిగదారిన పరిమళ తైలం వల్ల సహోదరుల ఐక్యత కలిగి నివసించడంత అది పరిమళ వాసన. ఒకరిని ద్వేషించినందుకు అది మురుగుడు వాసన. అది అసహ్యకరమైన, హేయమైన, అసలు మనిషికి వికారం పుట్టి దేవునికి కోపం పుట్టించే వాసన అది. క్రైస్తవ సమాజమా? ఎవరు గుడ్డివారు? నా సేవకుడు తప్ప ఇంకెవడు గుడ్డివాడు? నా దూత తప్ప ఎవరు గుడ్డివాడు? నా భక్తుడు తప్ప ఎవరు గుడ్డివాడు? నా సేవకుడు తప్ప ఎవరు గుడ్డివాడు? నా సేవకురాలు తప్ప ఎవరు గుడ్డివారు అన్న కూడా తప్పేం లేదు. ఆయన పరిచయం చేసే వాళ్ళు గుడ్డితనంలో ఉన్నారు. గుడ్డితనం మామూలు గుడ్డితనం, గర్వం, అహంకారం, హెచ్చింపుతో గుడ్డితనం. దయచేసి అలా ఉండొద్దని. అవన్నీ గుడ్డితనాలు. కొలసీలకు రాసిన పత్రిక 3:22 ఇలా చెప్తున్నది. దాసులారా, మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. చూసిన యజమాను ఎవరు? నీకు యజమాని. నీకు నువ్వే యజమాను. నీకు నా మీద ఎవరు యజమానిగా ఉండనక్కర్లేదంటవా? కొంతమంది మా మీద ఎవరు యజమానిగా ఉండనక్కర్లేదని యెరూషలేము నుంచి బయలుదేరి దయ్యాలు వెళ్ళగొడుతున్నారు, రోగులను బాగు చేస్తున్నారు. దయ్యాల మీద పడి పౌలు ఎవరో నాకు తెలుసు అంటున్నది, పేతురు ఎవరో నాకు తెలుసు అని వాళ్ళ మీద పడి వస్త్రాలను చింపి పడేసింది. తెలుసా? దాసులారా, మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవని కాక ప్రభువునకు భయపడచ్చు శుద్ధాంతఃకరణ గలవారై శరీరం బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయాల్లో విధేయులు. యజమాని తప్పు చెప్పినా పాటించాలి. తెలుసా? యజమాని అబద్ధం చెప్పినా పాటించాలి. యజమాని అబద్ధం చెప్పినందుకు యజమాని అనుభవిస్తాడు. నీకెందుకు? నీ దగ్గర విధేయత ఉండాలి, నీ దగ్గర దీనత్వం ఉండాలి, నీ దగ్గర సాత్వికం ఉండాలి. అదే గుడ్డితనం. గుడ్డితనం మరి గుడ్డివాడు గుడ్డివాడిని తోజు పెడతాడా? తోజు పెట్టలేడు. అందుకొరకు మూర్ఖమైన ప్రవర్తన విడిచిపెట్టండి, అన్నీ వివేచించండి, అన్ని తేటగా దేవుని సన్నిధిలో తెలుసుకోండి. దినములు చెడ్డవి కనుక సమయం పోనీక సద్వినియోగం చేసుకో. అజ్ఞానం వల్ల కాక జ్ఞానంలో నడుచుకుంటారు. జాగ్రత్తగా మీరు నడిచేతవా జాగ్రత్తగా చూసుకోండి. గుడ్డితనంలో ఉన్నవా? గుడ్డి కాపరి దగ్గర ఉన్నవా? గుడ్డి దూత దగ్గర ఉన్నవా? గుడ్డి గుడ్డి భక్తులతో సవాసం చేస్తున్నావా? గుడ్డి సేవకులతో సవాసం చేస్తున్నావా? గుడ్డి సేవకుల మధ్య ఉన్నావా? గుడ్డి నాయకుల మధ్య ఉన్నావా? గుడ్డి భక్తుల మధ్య నివాసం చేస్తున్నావా? వివేక మార్గం విడిచి పేతల గుంపులో కాపురం ఉన్నావా? అది నీకు నువ్వే తెలుసుకొని దేవుని తిరిగి కృప పొందుకోవాలని, కృపలోను వర్ధిల్లాలని దేవుని వాక్యం చెప్పినట్టు నీ ప్రార్థన దేవుడు ఎందుకు వింటలేదు? నువ్వు ఏమాత్రం రక్షింపజాలని వాటిని నువ్వు ఆశ్రయిస్తున్నావు. అవి నిన్ను రక్షించలేవు. నీ సిద్ధాంతాలు, నీ పద్ధతులు. ఇప్పటికైనా గుడ్డితనం నుంచి బయటకు రావాలని ప్రభుపేట మనవి చేస్తూ ఈ మాటలు నీ కొరకే అని దేవుని కృప చెప్తుంది. నిరర్ధకం చేయొద్దని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.
చేయండి ప్రార్థన. పరిశుద్ధుడ మహోన్నతుడ మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆశ్చర్యకరుడా మీకు వందనాలు ప్రభా. మరి తండ్రి ధూపార్పణం వేయి దేవతలకు మొరపెట్టుదురుగానే అవి మిమ్మల్ని రక్షింపజేయాలని యెరూషలేము పట్టణస్థులకు యూదా పట్టణస్థులకు చెప్తున్నావు ప్రభా. మరి తండ్రి నాయన యూదులు కాకయే యూదులమని దేవా తండ్రి మరి ప్రభా అలాంటి మరి నీ మీద ఆధారపడక తండ్రి నాయన మరి ప్రభా ధూపార్పణం వేయి దేవతలకు మరి ఎక్కడ ఏ విషయంలో తండ్రి నాయన మరి ఈ వాక్యం వింటున్న మేము ఏ విషయంలో తండ్రి ధూపార్పణం వేస్తున్నామో ఎక్కడ నీకు ప్రభా మేము తండ్రి ఆయాసకరంగా మేము ఉన్నామో ప్రభా. మరి నీతి క్రియలు జరిగిస్తే బాధింపబడు వారందరికీ కూడా నువ్వు న్యాయం చేస్తానన్నావు ప్రభా. మరి తండ్రి సమస్య వచ్చినప్పుడు పరిస్థితులు వచ్చినప్పుడు మనుషుల మీద ఆధారపడకుండా పరిస్థితుల వైపు చూడకుండా తండ్రి వాటికే ప్రభా సాగిలపడకుండా దేవా తండ్రి నీకు వందనాలు ప్రభా. మీ చిత్తం చేస్తే ఎట్లాంటి శ్రమైనా ఎట్లాంటి పరిస్థితినైనా ప్రభా దాంట్లో నుంచి నువ్వు బయటకు తీసుకొచ్చే దేవుడో ప్రభా. ఆ సత్యం గ్రహించే కృపను మాకు దయచేయండి ప్రభా. అయ్యా ఎవరు గుడ్డివారు అంటున్నారు ప్రభా, ఎవరు తండ్రి చెవిటివారు, నా సేవకుడు తప్ప, నేను పంపు దూత తప్ప అని చెప్తున్నారు ప్రభా. మరి తండ్రి నీ స్వరం వినగలిగే కృప తండ్రి, నీ స్వరము వింటేనే ప్రభా మాకు నీ మార్గము స్పష్టంగా అర్థమవుతుంది దేవా. మేము ఎక్కడ ప్రభా బలహీనంగా ఉన్నామో తండ్రి సేవకులైన వారు సువార్థికులైన వారు మరి ప్రభా తండ్రి నువ్వు పంపే ప్రభా పిల్లలు ప్రభా తండ్రి నాయన మరి దేవా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నీ మార్గంలో ప్రభా నీతో సహవాసం కలిగి ఉంటేనే ప్రభా తండ్రి నాయన మరి ప్రభా సమస్య వచ్చినప్పుడు తండ్రి నాయన నీతి క్రియలు జరిగించినప్పుడు ప్రభా మరి తండ్రి నాయన ప్రభా నువ్వు న్యాయం తీర్చే దేవుడు ఉన్నావు ప్రభా. మరి అలాంటి కృప మరి తండ్రి ఎవరికి దొరుకుతుందంటే ప్రభా మరి తండ్రి పరిమళ వాసనగా ఉన్నవారికే ప్రభా. అయా నీవు మా కొరకు తండ్రి నాయన అయా బలిగాను అర్పణంగాను తండ్రి సజీవ యాగముగా మా కొరకు నువ్వు అర్పించుకున్నావు ప్రభా. ఎంత గొప్ప కృప ప్రభా. ఈ కృపను మేము పోగొట్టుకోకుండా ప్రభువా నీ దర్శనం నీ ప్రత్యక్షతను కలిగి దేవ గుడ్డివారిగా ఉండకుండా ప్రభా, మేము తండ్రి మూగవారిగా ఉండకుండా ప్రభా దేవా తండ్రి అపోస్తుల బోధలో ప్రభా ప్రవక్తుల బోధలో తండ్రి నాయన ప్రభా మంచి నాయకుల యొద్ద నుండి వచ్చిన ప్రభా అయ్యా నువ్వు పిలువబడినటువంటి ఒక నీ దాసులైన నోటి నుండి వచ్చే మాటలకు నీ వాక్యానికి లోబడి ప్రభువా జీవించే కృపను దయచేయండి. దాసులైన వారు ప్రభా యజమానులకు తండ్రి లోబడి ఉండమని సెలవిచ్చినావు ప్రభా. తండ్రి అన్ని విషయములో తండ్రి నైనా నీ వాక్యానికి లోబడితే ప్రభా మా యొక్క ప్రతి సమస్య కూడా మరి తండ్రి నేను యాజమానుడుగా తండ్రి నువ్వు పంపిన నాయకులను యజమానులుగా దేవా తండ్రి నైనా ప్రభా మేము చేసుకున్నప్పుడు ప్రతి పరిస్థితిలోకి ప్రభా మాకు మార్గం చూపిస్తానంటున్నావు ప్రభా. మరి అలాంటి కృపను దయచేయి తండ్రి నైనా. కంటికి కనబడని ప్రభా తండ్రి నైనా వాటిని కాకో ప్రభా తండ్రి నైనా మరి అన్ని విషయములో ప్రభా మరి శుద్ధాంతకరణ కలిగి ప్రభా తండ్రి మార్గములో మేము అన్ని విషయంలో శుద్ధి చేసుకొని ప్రభువా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నీ చిత్తం తండ్రి తెలుసుకొని గ్రహించి నడుచుకునే కృప మా అందరికీ దయచేయండి, సహాయం చేయండి. దాసుని పరిచర్యను దీవించి ఆశీర్వదించండి. ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసే నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని కన్యని సవసం సమాధానం సర్వలోకున్న సమస్త పరిశుద్ధులకును కూడిన మనకు సదాకాలం తోడైనను గాక. ఆమేన్.